రాజు అనే యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. ప్రతిరోజు కొత్త కొత్త ఫోటోలు తీసి పోస్ట్ చేసేవాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని పోస్టులకు ఎక్కువ లైక్లు రావడం లేదు. ఒకరోజు అతను తన గ్రామం బయట ఉన్న పాత కోట దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అందరూ రాత్రి వేళ అక్కడికి వెళ్ళకూడదు అని చెబుతుంటారు. కానీ రాజు విభిన్నమైన సెల్ఫీ తీసి వైరల్ అవ్వాలని ఆ కోటకు అర్ధరాత్రి వెళ్ళాడు. అతను కటకటాల వెనకాల నిలబడి సెల్ఫీ తీసుకున్నాడు. ఫోన్ స్క్రీన్లో చూసి షాక్కు గురయ్యాడు. అతని వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్లు కనపడింది. అలా ఫోటో చూసే లోపే ఓ చల్లని గాలి వీచింది. రాజు గుండె బాదుడ మోగడం మొదలైంది. దడచెందిన అతను వెంటనే అక్కడి నుంచి పరుగెత్తి ఇంటికి చేరుకున్నాడు. సెల్ఫీని ఓసారి పరిశీలించగానే అతనికి అసలైన షాక్ తగిలింది. వెనకాల ఉన్నది మానవ రూపం కాదు, ఓ ఊహించలేని భయంకరమైన ముఖం. భయంతో ఉన్నప్పటికీ రాజు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గంటల వ్యవధిలోనే అది వైరల్ అయింది. లక్షల మంది షేర్ చేసుకున్నారు. రాజు ఒక క్షణంలో సెలబ్రిటీ అయ్యాడు. కానీ అదే సమయంలో అతనికి ఏదో అనుకోని అనుభూతి కలిగింది. ఆ రోజు తర్వాత అతని చుట్టూ వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరైనా వెనకాల నడిచే శబ్దం వినిపించడం, అర్ధరాత్రి అనామక కాల్స్ రావడం మొదలయ్యాయి. రాజు వైరల్ అయ్యాడు. కానీ అసలు ప్రశ్న, అతను సురక్షితంగా ఉన్నాడా? మీరు అయితే ఆ సెల్ఫీ తీసేవారా? దేవుడు ఉన్నాడు అని నమ్మకం కదా, దయ్యాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇది వాస్తవాలు. కొందరు నమ్ముతారు, కొందరు అది మీ ఇష్టం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.